కారుమంచి రమేష్ గారు ఏమంటారు? అంటే జమిలీ ఎన్నికలు వచ్చినా రాపోయినా కూటమి ప్రభుత్వానికే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ప్రజల మద్దతు ఉంది అని అంటున్నారు. మరి మరోపక్క ఏపీ వ్యాప్తంగా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా జగన్ చాలా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకున్న ఇప్పటికే దీనికి సంబంధించి 33 పార్టీలు మద్దతు ఇస్తున్నా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కదా. సో వచ్చినా రాకపోయినా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మరి ఎలా ఉండబోతుందని మీరు చెప్తారు? అంటే రెండో వంతు అంటే ఇందాక మనకి విజయ్ కిరణ్ గారు చెప్పినట్టు దీనికి 364 మంది సభ్యుల మద్దతు కూడా అవసరం ఉంటుంది. ఏమంటారు రమేష్ గారు? మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేవి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బీజేపీ పార్టీ తీసుకున్న నినాదం. ఆ నినాదంలో ఎవరైతే ఎన్డీఏ కూటమిలో పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ముందుకు వెళ్తామని చెప్పి బీజేపీ పార్టీకి చెప్పడంతో వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుని పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు విజయ్ కిరణ్ గారు చెప్పినట్లుగా పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే క్లియర్గా అక్కడ కేవలం 293 మంది సభ్యులతోటి ఉన్న ఎన్డీఏ కూటమి 361 మంది సభ్యులు 67% ఆఫ్ ఓటింగ్ కావాలని చెప్పి చెబుతున్న పరిస్థితి ఈ రోజున. అంటే ఇంకా 68 మంది సభ్యులు లోక్సభలోనే ఎన్డీఏ కూటమికి తక్కువ ఉన్నారు. సో అంత ఈజీగా బిల్ పాస్ అవడం అనేది ఈజీ కాదు. కానీ ఏంటంటే వాళ్ళందరూ కూడా పార్టీలతోటి మాట్లాడతాం. బీజేపీ నాయకులు అన్ని పార్టీలని జేపీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఒకటి వేసి పార్టీలను ఒప్పించి ఈ బిల్లు ముందుకు వెళ్ళి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి చెబుతున్నారు. ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అనేవి కూడా చాలా రకాల అనుమానాలు కూడా దీని మీద ఉన్నాయి. ఎందుకంటే లాజిస్టిక్స్ ప్రాబ్లం కూడా చాలా పెద్ద సమస్య అని చెప్పి అందరూ చెబుతున్న విషయం. ఎందుకంటే ఈ రోజున 12 లక్షల ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ మనకి అందుబాటులో ఉన్నాయి. 15 ఏళ్ళకి ఒకసారి ఆ ఈవీఎంలని సరిగ్గా డెడ్ లైన్, ఆ ఈవీఎంల యొక్క డెడ్ లైన్ 15 ఇయర్స్ అని మాత్రమే చెప్తున్నారు. అంటే ఈ రోజున చాలా ఈవీఎంలకి ఆ డెడ్ లైన్ కూడా అయిపోయి ఉంటుంది. మళ్ళీ కొత్త ఈవీఎంలను తయారు చేయాలి. 25 లక్షల ఈవీఎంలు, 25 లక్షల వీవీప్యాట్లు తయారు చేయాలంటే ఇంకా 2-3 సంవత్సరాలు పట్టే టైము 2-3 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే 2027లో ఎలక్షన్ అనేది ఖచ్చితంగా రాకపోవచ్చు. నేను అనుకున్న నా వ్యక్తిగత అభిప్రాయం బట్టి రాకపోవచ్చు. కానీ మీరు అందరూ చెప్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికల కోసం తహతహలాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తహతహలాడతలేదండి. ఆయన చెప్పిన మాట ఒక్కసారి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. విద్యుత్ సంస్కరణల విద్యుత్ దాని మీద వచ్చిన రోజున ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. జమిలీ గిమిలీ అంటున్నారు. ఆ జమిలీ గిమిలీ అనేది ఏదన్నా వస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. లేకపోయినా 2029 ఎలక్షన్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది తప్ప ఇక్కడ ఎవరు కూడా జమిలీ దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాతాలాడుతున్న సందర్భం అయితే లేదు. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పుడు విజయ్ కిరణ్ అన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒక రకంగా జమిలీ గురించి అనుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ మాత్రం, నాయకులు మాత్రం వేరే విధంగా అనుకుంటున్నారు. వాళ్ళు వెంటనే వచ్చేయాలని చెప్పి మాట్లాడుకుంటున్నారని చెప్పి ఆయన అన్నారు. ఎవరో కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ క్యాడర్ జారిపోవడం కానీ, ఎవరో కొంతమంది నాయకులు వెళ్ళిపోతారు. 2014 నుంచి 2019 మధ్య మీరు 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని మీరు తీసుకోవడం మా పార్టీ నుంచి లాక్కున్నారు. పశువుల్లో సంతలను కొన్నట్టు కొన్నారు, సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు ఆ రోజున ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఏమైనా అయిపోయిందా పార్టీ? ఎప్పుడు ఏమవుదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అక్కడ ఆ రోజున ఫామ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారిని నమ్మే వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఆయన ఎంపీ వాళ్ళ తల్లి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్లో 16 ఎమ్మెల్యే, మళ్ళీ ఒక ఎంపీ, నెల్లూరు ఎంపీ గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014లో 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలవడం జరిగింది. 2019 వచ్చేటప్పటికి మీరు 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని లాక్కున్న 2019లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలవడం జరిగింది. ఇక్కడ నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన క్యాడర్ ఎక్కడికి వెళ్ళదు. క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. 40% ఓటింగ్ ఉంది. అది కూడా విజయ్ కిరణ్ అన్న గుర్తించాలి. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ అనుకున్నట్లుగా ఏదో కొంతమంది నాయకులు అటు ఇటు వెళ్ళిపోతున్నారు, పార్టీలు మారిపోతున్నారు. అది తీసుకుంటుంది కూడా కూటమి నాయకులే, కూటమి పార్టీలే మారిపోతున్నారు. వీళ్ళ బలం తగ్గిపోతుంది అనుకుంటున్నారు. బలం అనేది
క్షేత్రస్థాయిలో ఎలాగుందనేది చూసుకోవాలి తప్ప ఆ పైన నాయకులు మారిపోయినంత మాత్రం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వారితో మారిపోతారో అనుకోవడం అవివేకం. అంతేకాకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతారా లేదా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా విజయ్ కిరణ్ గారు అడగడం జరిగింది. రైట్. మేము క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ప్రవేశపెట్టే బిల్లులు ప్రజలకి ఆమోదయోగ్యం, అవి ప్రజలకు పనికొస్తాయి అనుకుంటే మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టిన రోజున కూడా ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తుంటే ఆయనకు ఓటు వేశారు. అలాగే ఆ తర్వాత ఎన్డీఏ ప్రవేశపెట్టిన బిల్లులకి అంశాల వారీగా మద్దతు తెలిపారు. ఈ రోజున అదేంటది వక్ఫ్ బిల్ అనేది పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెడితే ఆ బిల్లు కుదరదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అలాగే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం జమిలీ బిల్లుకి మద్దతు తెలుపుతామా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు. ఆ రోజున పార్టీ స్టాండ్ ఎలా ఉంటే అలా పార్టీ స్టాండ్ ముందుకు వెళ్తుంది. అంతే తప్ప ఎన్డీఏ కూటమికి వీళ్ళు దుష్ట కూటమి అంటున్నారు కదా, వీళ్ళు మద్దతు తెలుపుతారా లేదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అని చెప్పి అడగడం. ఎందుకంటే మేము క్లియర్ గా మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, ప్రజలకు ఆమోదయోగ్యమైన బిల్లులు వాళ్ళు ప్రవేశపెడితే వాటికి మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇది ప్రజలకు ఆమోదయోగ్యం, ప్రజలకు మంచి జరుగుద్ది అనుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుద్ది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అనుకుంటే మద్దతు తెలుపదు. ఈ రకంగా రేపొద్దున ఈ రోజున బీజేపీ ప్రవేశపెడుతున్న బిల్లుల మీద నేను అనుకోవడం లోక్సభలోనే ఆ బిల్లు పాస్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే 68 మంది పార్లమెంట్ సభ్యులు లేదు. రమేష్ గారు, జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది అని ఏర్పాట్లు అయ్యాయి. ఎందుకంటే ప్రజలే ప్రభుత్వం కాబట్టి ప్రజల ఆమోదం కూడా కావాలని మీరు అంటున్నారు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. అదంతా కూడా రెడీ అయిందండి? రెడీ అయిందండి. ఖచ్చితంగా జనవరి సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనలు మొదలు పెట్టబోతున్నారు. ఎక్కడెక్కడైతే ఆయన మొన్న కూడా ఆయన ప్రకటించడం జరిగింది, పార్లమెంట్ వైజ్ గా 2 రోజులు జిల్లాలోనే ఉంటాను, ఆ 2 రోజులు కూడా అక్కడే ఉంటాను, నేను అక్కడే నాయకులతోటి కార్యకర్తలతోటి సమస్యలు ఏంటో తెలుసుకుంటాను, అలాగే ప్రజల యొక్క సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది అని చెప్పి క్లియర్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత ఆయన ప్రజల్లోకి రాబోతున్నారు. ఈ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నింటి మీద అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే సీఎం గా ఉన్నప్పుడు అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమైంది అనే ఒక మనం ఎక్కువగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు అందరితో కూడా కలుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు అంటే ఎవరైతే వేరే పార్టీలోకి మారుతున్నారో అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారా? ప్రజాభిప్రాయం కోసం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారా? ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కలవట్లేదు అనేది, అంటే ప్రజలతోటి ఆయన మీటింగ్స్ జరిగినప్పుడు ఎక్కడైనా సరే చాలా చోట్ల మీరు కూడా చూసి ఉంటారు, అక్కడ హెలిప్యాడ్ దగ్గర కానీ అక్కడ కానీ ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటున్నారో లేదా కార్యకర్తలు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కల్పించడం జరిగింది. అలాగే ఎవరైతే ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు కానీ అసెంబ్లీలో కానీ లేదా సీఎంఓలో కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలవలేదు అనేది దుష్ప్రచారం, అది చేసుకుంటూ వెళ్ళారు. ఆ దుష్ప్రచారం అనేది అలా జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. వెళ్ళిపోతారు, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కానీ వాళ్ళకున్న ఇబ్బందుల కోసం కానీ ఎవరైనా వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోయిన వాళ్ళని నేను పట్టించుకొని కొత్త నాయకులు ఉన్నారు, నాయకులు నేను తయారు చేసుకుంటాను, వాళ్ళతో ముందుకెళ్తానని చెప్పి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకు సార్, ఇప్పుడు 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెంటుకున్నది ఎవరు లేరు కదా, చాలా తక్కువ మంది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, కార్యకర్తలు నమ్ముకున్నారు, కార్యకర్తలతోటి ముందుకు వెళ్ళారు. ఆ రోజున 18 అసెంబ్లీకి బై ఎలక్షన్ జరిగితే 16 అసెంబ్లీలు గెలవడం జరిగింది. ఆ రోజున మరి పార్టీ అనేది స్ట్రక్చర్ కూడా లేదు ఆ రోజున, కానీ 16 అసెంబ్లీలు గెలవడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుల్ని నమ్ముకున్న నాయకుడు కాదండి, ఆయన ప్రజలను కార్యకర్తల్ని నాయకుడు.